పశ్చిమాసియాను అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్లోని చమురు శుద్ధి కేంద్రాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఈ నేపథ్యంలో తోటి గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ప్రకటించిన ఇరాన్ దీన్ని పక్కన పెట్టి భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. శత్రువు లొంగిపోయే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేయగా తాము తగ్గేది లేదని బదులిచ్చింది ఇరాన్. దీంతో ఇరువైపులా భారీ విధ్వంసం కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర మలుపు తిరిగింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పోరాటం 10వ రోజుకు చేరింది. గగనతలంలో యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు గర్జిస్తున్నాయి. ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో కొనసాగుతున్న దాడులు భారీ విధ్వంసానికి దారితీస్తున్నాయి. పౌర ఆస్తులు, చమురు రిఫైనరీలు, నిల్వ కేంద్రాలు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కేంద్రాల వంటి కీలక మౌలిక సదుపాయాలు దాడుకు గురవుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు అల్బజాలోని 4 చమురు నిల్వ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులు చేశాయి. ఇంధన కేంద్రాలపై దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ప్రజలకు అందించే ఇంధన కోటాను వారానికి 30 లీటర్ల నుంచి 20 లీటర్లకు తగ్గించింది. తాగునీటి కోసం ఉద్దేశించిన డీసోలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో ఆసుపత్రులు, స్కూళ్లు కూడా దెబ్బతింటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా టెహ్రాన్ గగనతలంపై దట్టమైన పొగలు అలుముకున్నాయి. యాజ్డ్, ఇస్పాన్ నగరాలపైన ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇస్పాన్ ఎయిర్పోర్ట్లో ఇరాన్కు చెందిన F-14 విమానాలు గగనతల రక్షణ వ్యవస్థ పనికి రాకుండా చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అక్కడి వర్క్షాప్లను, హాట్ స్టడింగ్ క్లబ్లను బాంబులతో ధ్వంసం చేశారు. వీటిని ఉగ్ర కార్యకలాపాలకు ఇస్లామిక్ రెగ్యులేషనరీ గార్డ్స్ కార్ప్ వాడుకుంటుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్కు మద్దతిచ్చే దళాలను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో దాడులు చేస్తున్నామని తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని ఆశ్చర్యకర దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు స్పష్టం చేశారు. తమ దేశంలోని కెష్మ్ దీవిలో ఉన్న నీటి శుద్ధి ప్లాంట్పై అమెరికా దాడి చేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఇది గల్ఫ్ ఎడారులో నీటి సరఫరాకు కీలకమని పేర్కొన్నారు. కాగా గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని క్షమాపణలు చెప్పిన మరుసటి రోజే ఇరాన్ తమ వైఖరిని మార్చుకుంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ 17 బాలిస్టిక్ క్షిపణులు, 117 డ్రోన్లను ప్రయోగించింది. ఇందులో 16 క్షిపణులను యుఏఈ కూల్చేసింది. బహ్రాయిన్లోని నీటి శుద్ధి ప్లాంట్లపై ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. ఇరాన్ దాడుల్లో రాజధాని మనామాలో పలు దుకాణాలు ధ్వంసమయ్యాయని బహ్రాయిన్ హోంశాఖ వెల్లడించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన ట్యాంకర్లను, కీలక మౌలిక వసతులను, ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వరుస డ్రోన్లతో దాడులు చేసింది. గల్ఫ్ దేశాలు తమ మిత్రులని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మరోసారి పేర్కొన్నారు. తమ మధ్య అమెరికా, ఇజ్రాయెల్ విషబీజాలు నాటుతున్నాయని ఆరోపించారు. అదే సమయంలో తలవంచేది లేదని తేల్చి చెప్పారు. మాపై దాడులు చేస్తే తిరిగి దాడులు చేయడం తప్ప మాకు మరో అవకాశం లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పటికే వేలాది ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఇరాన్ 1200 మంది, లెబనాన్లో 394 మంది, ఇజ్రాయెల్లో 11 మంది చనిపోయారు. ఇప్పటిదాకా దాడుల కారణంగా యుఏఈలో 4 మృతి చెందారు. మొత్తం మీద మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. అయితే విధ్వంసం ఎక్కువ ఇరాన్లోనే కనిపిస్తోంది. దాదాపు 10,000 ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. లెబనాన్లో 4 లక్షల మంది నిరాశ్రులయ్యారు. ఈ యుద్ధం కనీసం మరో 2 వారాలు అంతకు మించి కొనసాగేలా కనిపిస్తోంది. ప్రస్తుత నాయకత్వాన్ని అస్థిరపరిచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు దాడులు కొనసాగుతాయని చెబుతోంది అమెరికా. మరోవైపు 2-3 రోజులుగా ఇరాన్ దాడులు తీవ్రత తగ్గినట్టు అమెరికా చెబుతోంది. క్షిపణి దాడులు 90%, డ్రోన్ దాడులు 83% తగ్గుముఖం పట్టాయంటోంది. నానాటికి నిండుకుంటున్న ఆయుధ నిల్వలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ను అణు కార్యక్రమానికి శాశ్వతంగా దూరం చేసే దిశగా యురేనియం నిల్వల స్వాధీనంపైనే కన్నేసింది అమెరికా. అక్కడ భూగర్భ అణు కేంద్రాలపై భూతల దాడులు చేపట్టి శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎత్తుకెళ్లాలని ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బలగాలను మోహరించే అవకాశంపై అమెరికా, ఇజ్రాయెల్లు చర్చలు జరిపాయి. యురేనియం నిల్వలను జాగ్రత్తగా ఎత్తుకొచ్చేయండి లేదా దాని గాఢత తగ్గించి పరీక్షలకు శాశ్వతంగా పనికి రాకుండా చేయడం అనే 2 మార్గాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. యురేనియాన్ని నిరుపయోగం చేయడం సాధారణ సైనికుల వల్ల కాదు. ఇందుకోసం సైనికులతో పాటుగా అణు శాస్త్రవేత్తలు, సిబ్బందిని తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
అయితే భూతల దాడులకు సైనికులకు పంపబోమని, వారు వెళ్తేనే అది అవుతుందంటే రంగంలోకి దింపుతా, లేదంటే వాయుసేన డ్రోన్లతో ఇరాన్ కథ ముగిస్తా అని ట్రంప్ తెలిపారు. అయితే యుద్ధం ముగిసిన తర్వాతే ఈ ఆపరేషన్ చేపట్టే అవకాశముంది. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా జవాబిస్తున్నామని తెలిపారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్. ఇరాన్ ప్రజలు లొంగిపోవాలనే శత్రువుల కోరిక వారి సమాధుల్లోనే కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. ఇరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా తమ సుప్రీం లీడర్ ఖమేనీని ప్రజల రక్తానికి బదులు తీర్చుకుంటామని ఓ ప్రకటన విడుదల చేశారు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీల్ లాలాజానీ. డొనాల్డ్ ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తమ శత్రువులకు భారీ నష్టం కలిగించడంతో పాటు కొందరిని నిర్బంధించామని తెలిపారు. ఇరాన్లో సైన్యంతో పాటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా సమాంతరంగా పనిచేస్తుంది. ఐఆర్జీసీపై ఎన్నికైన ప్రభుత్వ నేతలకు పరిమితి అధికారాలే ఉంటాయి. వారు సుప్రీం లీడర్ ఖమేనీకి తప్ప ఎవ్వరికీ జవాబుదారీ కాదని చెబుతున్నారు. ఆయన మరణంతో ఇప్పుడు ఐఆర్జీసీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.